హాయ్ అండి. బడ్జెట్ 3 to 4 డేస్ తర్వాత మీరు ఎక్కువగా వినేటువంటి పదం ఏదైనా ఉంది అని అంటే అది బడ్జెట్. వాట్ ఈస్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏంటి? ఒక ఆర్థిక సంవత్సరాన్ని ఖర్చులు లేదా ఆదాయాన్ని అంచనా వేయడమే బడ్జెట్. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి కంపెనీకి, అలాగే రాష్ట్రానికి, కంట్రీకి బడ్జెట్ అనేది ఉంటుంది. వరల్డ్స్లోనే ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా ఉంది. We are the fourth largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. ఫస్ట్ పొజిషన్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ ఇండియా, ఫిఫ్త్ జపాన్. టాప్ 5 ఎకానమిక్ కంట్రీస్లో 4th స్టేజ్ మన ఇండియా. అయితే ఇండియాకి వచ్చేటువంటి ప్రతి రూపాయి ఏ సెక్టార్స్ నుంచి వస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, నాన్ డెబిట్ రెసిపియెంట్స్ ఎక్సెట్రా, ఇంకా అనేక సెక్టార్స్ నుంచి మనకి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏ సెక్టార్స్ నుంచి ఇన్కమ్ వచ్చిందో చూసాము. ఇప్పుడు ఏ సెక్టార్స్ని మనం ఖర్చు పెడతా ఉన్నాము, ఎక్కడికి వెళ్తా ఉంది ప్రతి రూపాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పెన్షన్స్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకా అనేక సెక్టార్స్కి, డిఫెన్స్ కావచ్చు, అనేక రంగాలకి వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా ఇలాగ ఖర్చు అలాగే వెళ్తూ ఉంటుంది. ఇండియాకి వచ్చేటువంటి ఇన్కమ్ సెక్టార్స్ని మనం చూసాము. ఎక్స్పెండిచర్ వెళ్ళే ఖర్చులు కూడా మనం చూసాం ఏ సెక్టార్స్ వెళ్తూ ఉందనేసి. అయితే దీని అంతటికి కలిపి మనం ఒక పేరు పెట్టాం, బడ్జెట్ అనే పేరు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆర్టికల్ 112 బడ్జెట్ అనే పదమే లేదు. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం పదం ఉంది తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.